నిరంతరం దేవుని సువార్త వర్తమానం ప్రసారం. ప్రత్యక్షత మీ నిబంధన టీవీ ఛానల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో పలికినటువంటి 5వ మాటని మనము ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 28వ వచనంలో అక్కడ రాయబడింది, దప్పిగొనుచున్నాను. గమనించారండి? ఆయన 5వ మాట పలికారు. ఏంటి ఆ మాట అంటే, నేను దప్పిగొనుచున్నాను అంటే, అక్కడ చూసినట్లయితే ఆయన దప్పికొంటున్నాను అని ఎప్పుడైతే పలుకుతూ వచ్చారో ఆయనకి అక్కడ మరి చిరాకును అందిస్తూ వచ్చారు, చేదుగల చిరాకును అందిస్తూ వచ్చారు. అంటే ఇక్కడ యేసు ప్రభువు వారు దప్పికొంటున్నారు అంటే ఆయన నాకు మంచి నీళ్ళివ్వండి, నేను దాహం తాగుతాను అని అడగట్లేదు. ఏంటో తెలుసా ఆయన దప్పికొంటున్నాను అనేది? మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనములో మనం చూసినట్లయితే, కాలం సంపూర్ణమైనది, మారు మనసు పొందుడి అని అక్కడ సెలవిబడుతూ వచ్చింది. ఆయన యొక్క ఆ దప్పికొనుచున్నాను అంటే ఆత్మల భారము కలిగినటువంటి దేవుడు ఆయన. అంటే ఎవరైతే నశించిపోతున్నారో అట్టి వారందరూ కూడా రక్షించబడాలి. అది ఆయన దాహము, ఆత్మల దాహము. అయితే ఎందుకయ్యా ఆత్మల దాహం అంటే, మార్కు సువార్త 7వ అధ్యాయము 6వ వచనములో మనం చూసినట్లయితే, ప్రజలందరూ, మనుషులందరూ కూడా పెదవులతోనే నన్ను గణపరుస్తున్నారు, కానీ వారి హృదయములు నాకు దూరముగా ఉన్నాయి అని రాయబడుతూ వచ్చింది. చూసారండి? వారు మానవులు ఏం చేస్తున్నారంటే, పితృ పారంపర్య ఆచారముల ప్రకారం వాటిని పద్ధతి చేసుకొని మానవుల పద్ధతిలో నడుస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆయనకి దూరం అయిపోతున్నారు. అదే అక్కడ చెప్తున్న మాట. కనుకని ఆచారాలను విడిచి మారు మనసు పొందుడి. యేసు ప్రభువు వారు ఒక మాట సర్దిస్తూ వచ్చారు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనములో, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఎందుకు పిలిచాడో తెలుసా? ఒకవేళ నీకు డౌట్ రావచ్చు, ప్రయాసం అంటే అయ్యా నిజమే కదా, ఇప్పుడు నేను ఏదైనా కష్టపడితేనే కదా నా కుటుంబం పోషించబడుద్ది అని నువ్వు అనుకోవచ్చు. యేసు ప్రభువు వారు పిలిచింది ఆ ప్రయాసం కాదండి. మానవుడు కష్టపడి సంపాదించి సుఖ జీవనం కలిగి ఉండటము దేవుడిచ్చిన భాగ్యం అని ప్రసంగి భక్తులు చెప్తున్నారు. కానీ ఇక్కడ చూసినట్టయితే యేసు ప్రభువు వారు కూడా అక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటయ్యా అంటే, ఆ యొక్క ప్రయాసముల గురించి కాదు. లోకములో దేవుడికి ఇష్టం లేనిది, నిరుద్ధమైనది నీ జీవితములు ఏదైతే ఉన్నదో ఆ ప్రయాసమును విడిచి మారి రమ్మంటున్నాడు ఆయన. అందుకనే పిలుస్తున్నాడు. చూసారా దేవుడు ఎంత గొప్పవాడు. నీవు పడుతున్నటువంటి అనేకమైన శోధన పడుతున్నావు, శ్రమను అనుభవిస్తున్నావు, కష్టాలు అనుభవిస్తున్నావు. వాటన్నిటికీ కారణం ఏంటో తెలుసా? నువ్వు చాలా సార్లు నీ జీవితంలో అనుకున్న మాట, దేవుడు నన్ను శోధిస్తున్నాడండి, దేవుడు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడండి అని నువ్వు అనుకుంటావు. అయితే దేవుడికి నీ హృదయాన్ని ఇవ్వట్లా. ఆయన కావాల్సింది ఏంటో తెలుసా? నీకున్నటువంటి ఆస్తులు కాదు, నీకున్న ఐశ్వర్యము కాదు, నీకున్న పేరు కాదు, నీకున్న ఘనతలు కాదు ఆయన కావాల్సింది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం ప్రకారముగా, హృదయ శుద్ధి కలవారు ధన్యులు అని అక్కడ రాయబడుతూ వచ్చింది. నీ హృదయంలో చోటు కావాలి. ఆచారాలు పెట్టుకొని నీ హృదయంలో, లోకము నీ హృదయంలో పెట్టుకొని దేవుడికి దూరముగా ఉన్నాము. వాటిని విడిచి ఈ హృదయాన్ని కావాలని అడుగుతున్నాడు ఆయన. గమనించండి. ఎందుకో తెలుసా? బైబిల్లో మాట రాయబడి ఉంది. 1 యోహాను 4:4లో, లోకములో ఉన్నవాడి కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. ఎవరు నీలో ఉన్నది? 1 కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం ప్రకారముగా, మీ హృదయము దేవాలయం అయి ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు అని అక్కడ పౌలు ద్వారా యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. నీ హృదయాన్ని దప్పికొనుతున్నాను అంటే, నీ హృదయములో ఉన్నటువంటి పాపము, నీ హృదయములో ఉన్న డాగు. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనంలో మాట రాయబడింది, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. ఏంటయ్యా, శరీరానికి కదా రోగం వచ్చేది, హృదయానికి కూడా వస్తుందా అని అంటే గమనించాలి. బైబిల్లో రాయబడింది. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో, శరీర కార్యములు స్పష్టమైనవి. ఏంటవి? కోపము, లోభము, మదమాశ్చర్యము. చూడండి, ఇలాగ అనేకమైన రాయబడి. కనుకనే నీ హృదయంలో కోపం పెట్టుకొని, అసూయ పెట్టుకొని, ద్వేషం పెట్టుకొని, అన్నిటి నువ్వు పెట్టుకొని మరి దేవునికి దూరం అయిపోతున్నావు. అందుకని ఆయన, నా కుమారుడా నీ హృదయాన్ని నాకు ఇవ్వనన్నాడు. ఆయన తప్పికొంటుంది దేనికో తెలుసా? నీ హృదయములో చోటు కావాలి అని అడగటమే ఆయన తప్పికొనటమైనది. ఈ మాట నీ నా వినికిడు దేవుడు దీవించును గాక. వందనాలండి.